సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని 14 నెంబర్ వార్డులో మఠం రాచన్న అనే వ్యక్తి వాళ్ళ ఇంటిపైన సెల్ ఫోన్ టవర్ నిర్మాణం చేపట్టాడు. కాగా ఈ నిర్మాణాన్ని తొలగించాలని కాలనీవాసులు సదాశివపేట పట్టణ సిఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏదైతే టవర్ ఎరెక్షన్ చేస్తారో ఆ టవర్ ఇంటి పక్కకి మా ఇల్లు ఆనుకొని ఉంది. మా ఇంట్లో 6 మంది పిల్లలు, మా అన్నయ్యకు నాకు కలుపుకొని పక్కకు ఇంకో 10 మంది ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, స్కూల్ ఉంది, నియర్లోనే స్కూల్ ఉన్నది. ఒక 100 మీటర్ల లోపలనే 50 మీటర్లకే స్కూల్ ఉన్నది. ఇంతమందికి ఇబ్బందికరంగా ఉన్న ఈ టవర్ నీటి నుంచి తొలగించాలని చెప్పేసి ఈరోజు అసలు మాకు ఇన్ఫర్మేషనే లేదు. మున్సిపాలిటీలో పర్మిషన్ పెట్టుకోమన్నారు. మున్సిపాలిటీ నుంచి మాకు ఎవరు వచ్చి కలిసింది లేదు. మా నో అబ్జెక్షన్ లెటర్ కూడా మా దగ్గర నుంచి ఎవరు తీసుకోలేదు. మాకు ఎవరికి తెలియకుండానే రాత్రికి రాత్రి అర్ధమరాత్రి వచ్చి సామానంతా మీదకి షిఫ్ట్ చేసి ఎరెక్షన్ చేసిండ్రు. మేమేం చేసినాం అని అంటే ఈరోజు కౌన్సిలర్ గారి ద్వారా, సాగర్ సైడ్ ద్వారా వీళ్ళందరం కలిసి మున్సిపాలిటీకి పోయి కమిషనర్ గారికి, మళ్ళీ పోలీస్ స్టేషన్లో పోయి సీఏ గారికి ఇన్ఫార్మ్ చేసినాం. ఇది తక్షణమే తొలగించాలని చెప్పినాం. వాళ్ళు కూడా పర్మిషన్ లేదు, తొలగిస్తామని మనిషిని పంపించిండ్రు. సెల్ టవర్ పెడుతుండ్రు, మీ పేరు వాడుకోండి. సెల్ టవర్ పెడుతుండ్రు, పర్మిషన్ లేకుండా టీపీఓ గారు దగ్గరికి వెళ్ళాము. పర్మిషన్ లేదని చెప్పిండు. పర్మిషన్ కాపీ అనేది రాచన్న చూపిస్తున్నది, అప్లై చేసింది, అది ఇంకా పర్మిషన్ రాలేదు. పోలీస్ స్టేషన్లో చెప్పినాము, టీపీఓ గారు చెప్పినాం, టీపీఓ గారు గిట్ట తోలిచ్చారు. దయచేసి రాచన్న దీనికి సహకరించి 14వ వార్డు ప్రజలకు సహకరించి దీన్ని తీసేస్తే బాగుంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.